ప్రభా ఇక తీసుకోపో నీకే హల్లెలూయా స్తోత్రం అని ఈ కూర్చున్నంత కాసేపు అప్పగిస్తారు. కూటం అయిపోయి వెళ్తుంటారే, ప్రభా వందనాలు ప్రభా. అర్థమైంది? ఇదని అర్థమైంది మీకు? సన్నిధిలో కూర్చున్న కాసేపే అప్పచెప్పి అంతా ఆయనే నేను వదిలేశానమ్మా, నేను మొత్తం వదిలేసా, ఎవరు ఎట్టనన్నా బాని. కూటం అయిపోయి ఈ గడప దాటగానే, సన్నిధి దాటగానే ఆయనకి ఇచ్చిన మొత్తం మళ్ళా ఆ బుట్టంతా ఎత్తుకెత్తుకుంటారు మళ్ళీ. ఫిలిప్పీ 4:4 చూస్తే ఆయన జైల్లో ఉండి చెప్పాడు, దేనిని గూర్చి చింతింపకుడి కానీ మీ తండ్రితో మీకు సమాధానం ఉందిగా, ప్రతిదీ చెప్పేసేయండి, ఆయనకి మొర్ర పెట్టండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం పొందుతున్న ఈ విశ్రాంతి మరి ఇప్పటిదాకా ఒకవేళ మీకు లేకపోతే 2 చేతులు ఎత్తి దండం పెట్టి నమస్కారం చేసి మరీ చెబుతున్నా, మీ చింతలన్నీ చింత చెట్టుకు తగిలించండి. ఇకనన్నా విశ్వాసుల్లాగా ఉండండి, నేర్చుకోండి, విశ్రాంతిని అనుభవించండి. నువ్వు వదలనంత వరకు దేవుడు పట్టుకోలేడు. దయచేసి వదిలేయి. మనోళ్ళు ఎట్లుంటుందో తెలుసా? మనోళ్ళు దేవుడికి అప్పచెప్పటం. దయదా నిలబడి ఇక్కడ, ఇప్పుడు ఇది నా చేతిలో ఉంది, ఎవరిది ఇది? నాది, నా చేతిలో ఉంది. దేవుడు ఏమంటున్నాడు? నా మీద వేయి అంటే నాకీ అంటున్నాడు. మోకాళ్ళు వేసి ఏం చేస్తున్నాం? ఆయనకే ఇస్తున్నాం. అవునా? కొంతమంది ఏమో ప్రభా నీకే ఇస్తున్నాను ప్రభా, ఇక అన్ని బాధ్యతలు నీకే నాయన, ఇంకేదైనా కానీ నువ్వే చూసుకో ప్రభా, నువ్వే చూసుకో ప్రభా, నువ్వు లాగు. దేవుడు అట్లా లాగుతుంటాడు. తీసుకో ప్రభా, నువ్వే తీసుకో తండ్రి, నీకు స్తోత్రం, లాగు, వదిలే, 2 చేతులు లాగు, నేను లాగుతాను. ఇంతే ఉంటుంది కొంతమంది ఇద్దరు. ఎట్లా? తీసుకో ప్రభా, నీకే, ఇక అంతా మొత్తం నీదే ప్రభా. చాలామంది జీవితాలు ఈ పెనుగులాటే జరుగుతుంది. ఆయన ఏం చేస్తాడు? నీదే ప్రభా అంటే అంతే, వదిలేస్తాడు. సరే సావని. ఎందుకు? మాట అయితేనేమో నీదే అంటున్నావు, బరువంతా నీ నెత్తి నేర్చుకుంటున్నావు. ఇంకొక వెరైటీ ఉంది. ఏం వెళ్ళావు దా శామ్, ఇంకొకళ్ళు సన్నిధికి వచ్చి, ఇప్పుడు నేను వాకింగ్ చెప్పా కదా, సన్నిధిలో కూర్చున్నప్పుడు, బా స్తోత్రం తండ్రి, నాతో మాట్లాడావు దేవా, నీకు వందనాలు ప్రభా, హల్లెలూయా స్తోత్రం అని. ప్రభా ఇక తీసుకోపో నీకే, హల్లెలూయా స్తోత్రం అని ఈ కూర్చున్నంత కాసేపు అప్పగిస్తారు. కూటం అయిపోయి వెళ్తుంటారే, ప్రభా వందనాలు ప్రభా. అర్థమైంది? ఇదని అర్థమైంది మీకు? సన్నిధిలో కూర్చున్న కాసేపే అప్పచెప్పి అంతా ఆయనే నేను వదిలేశానమ్మా, నేను మొత్తం వదిలేసా, ఎవరు ఎట్టనన్నా బాని. కూటం అయిపోయి ఈ గడప దాటగానే, సన్నిధి దాటగానే ఆయనకి ఇచ్చిన మొత్తం మళ్ళా ఆ బుట్టంతా ఎత్తుకెత్తుకుంటారు మళ్ళీ. ఈ పిచ్చోళ్ళతో ఎట్లా పడాలని చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇది ఎప్పుడండి ఆయన తీసుకుంటాడు? నేను చేత పట్టుకున్నప్పుడా, వదిలేసినప్పుడా? మరి ఎందుకండి ఎన్నిసార్లు చెప్పినా అర్థమై సావట్లేదు? నువ్వు దాని గురించి చింత వదలనంత వరకు నేను పట్టించుకోను, వదిలేయి. అప్పుడు చూడు, నువ్వు దాని గురించి మళ్ళీ ఆలోచన చేసి గందరగోళం అయ్యావంటే మాత్రం నువ్వు వదలనట్టే. నా నమ్ముతున్నావుగా, భరోసా ఉంచావుగా, అప్పచెప్పావుగా, వదిలేయగా, నేను చూసుకుంటా. నమ్మకం ఉందంటావు, పాటలు పాడతావు, అంతా నీదే అంటావు, మళ్ళీ ఈ వ్యవహారం ఏంది? ఎంతమందికి అర్థమైంది? బాగా అర్థమైంది. ఇప్పుడు కూర్చున్నంతసేపు ఇగిలిస్తారా? నిజంగా అంతేనా అంటారు. బయటికి బాగున్నాయి. అరే ఈ బాధ అంతా అన్యజనులదండి, నీది కాదు.
నువ్వు దేవునితో సమాధానపరచబడిన వ్యక్తివి. సంతోషం సమాధానాన్ని పాడటం కాదు, నిజంగా దేవుణ్ణి నమ్మితే అది అనుభవిస్తావు నువ్వు. కంగారు పడొద్దు, కలత చెందొద్దు, ఏదేదో అయిపోతుందని గందరగోళం కావద్దు, నిండు బండిలాగా తొణకొద్దు. బరువుగా ఉండు, ధైర్యంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. జరగాల్సింది జరిగింది. బలవంతుడైన వానితో నీకు అనుబంధం ఏర్పడింది. ఏదైనా నీ కొరకు సాధించి పెట్టగలిగినటువంటి సూర్యుడైన దేవునితో నీకు అద్భుతమైన అనుబంధం ఏర్పడింది. ఇక నీ బ్రతుకు బండిని ఆయన నడిపిస్తాడు. నీకేది మేలో ఆ మేల్లోకి ఆయన తీసుకెళ్తాడు, ఏది కీడో ఆ కీడు నుండి ఆయన తప్పించేస్తాడు. చిన్నపిల్లల్ని ఎత్తుకుంటాం ఎంతమందికి తెలుసండి? కొంతమంది పిల్లలు మనం అలా చేతులు జాబి ఎత్తుకోగానే ఆడు మన చేతిలోకి వచ్చి కళ్ళకుండా కూర్చుంటాడు. వాడిని వదలబుద్ధి అయిద్దా? ఆడికి అంత బరువు ఉన్నా సరే మొయ్యబుద్ధి అయిద్ది. ఎందుకంటే పూర్తిగా భరోసా వేసేసి బరువైనప్పటికీ కూడా రిలాక్స్గా కూర్చున్నాడు. వాడిని అప్పుడప్పుడు వాడి బొగ్గలు ముద్దు పెట్టుకుంటాం. ఆ బొగ్గల కోసం, ఆ ముద్దు కోసం వాడు ఎంత బరువైనా సరే వాడు మొత్తానే ఉంటాం. అవునా? ఒక్కొక్కడు ఉంటాడు. మనం చేతుల్లో తీసుకుంటే పక్కన వాళ్ళ మీద ఎగబడుతుంటాం. వాడిని మనం పట్టగలమా? పట్టగలమా? కాసేపు వాడు లాగుతుంటాం, వాడు అని పడుతుంటాడు, ఎరగబడుతుంటాడు ఒక్కొక్కడు. కాసేపు చూస్తాం, వాడు ఏమడకపోతే అవతలిచ్చేస్తాం. అవునా? దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అంతే. నేనేదన్నా దించి పక్కన అప్పచెప్పేది అయితే ఎప్పుడో చేద్దును, వాకిట్లో నేను నిలబడి. మీరు మామూలుగా వదలకపోతే 2 ఇచ్చైనా వదిలిద్దును. ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది మనసులో వ్యవహారం అయింది. అర్థం కాలేదా? నెత్తి మీద బరువుగాని పెట్టుకున్నట్టయితే దేవుడు ఇవ్వమంటే అవతలు ఇవేంది అనైనా ఇప్పిద్దును. ఇది మనసులో బరువు కదా. ఈరోజు క్రీస్తు యేసునందున్న నీకు ఇక దేనిని గురించి చింత అక్కరలేదు అని అన్ని వచనాలు ఎలుగెత్తి మొరపెడుతుంటే, నీకు మొరపెడుతుంటే నువ్వు ఎంతకాలం చెవిటి వ్యక్తిలాగా ఉంటావు? విశ్రాంతిలోకి వచ్చావు, రిలాక్స్గా ఉండు, ప్రభువు చెప్పిన పని చేస్తా, ముందుకు సాగిపోతా ఉండు. చేయుటకు నీ ముందు ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా చేసుకుంటూ, దేవుని పని చేసుకుంటూ, నీ ముందు దేవుడు ఇచ్చిన బాధ్యత నెరవేర్చుకుంటూ అట్లా ముందుకు సాగిపో. మిగిలినవన్నీ నేను చూసుకుంటానని ఆయన చెప్పాడు. ఆయనతో సమాధానం లేనప్పుడు బాధపడ, అది అన్యజనులు పడుతున్నారు. అన్యజనుడిగా ఉండి నేను పడ్డానండి బాధ. సృష్టికర్తతో పరిచయం ఏర్పడక మునుపు నలిగిపోయా నేను. కన్నీళ్ళే అన్నపానాలు. ఆయనతో ఆయన రెక్కల కిందికి ఎప్పుడైతే చేరానో, ఎందుకు ఏడ్చానో తెలీదు. ఆ ఏడుపులో ఆనందం ఉంది, దుఃఖం ఉంది. ఆనందం ఏంటో తెలుసా? ఇన్నాళ్ళకి నా తండ్రిని నేను చేరాను అని ఆనందం. ఏడుపు ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు నిన్ను తెలుసుకోలేకపోయాను, కలుసుకోలేకపోయానయ్యా అని ఏడ్చాను. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సంవత్సరాలు బిడ్డ తల్లి దూరమై ఉండి ఒక్కసారి బిడ్డ తల్లి కలుసుకుంటే తల్లి ఏడ్చిద్ది, బిడ్డ ఏడుస్తాడు. తల్లి ఏడ్చిద్ది, బిడ్డ కూడా ఏడుస్తుంది. ఆ ఏడుపుకి ఇదే కారణాలు 2. ఒకటి, ఇన్నాళ్ళకి తిరిగి కలుసుకున్నందుకు ఆనందం. ఇన్నాళ్ళు మిస్ అయినందుకు, అమ్మా నిన్ను మిస్ అయ్యానమ్మా, నేను నానా నిన్ను మిస్ అయ్యాను, నేను కుమారుడా నిన్ను మిస్ అయ్యాను, నేను నా కుమారి నిన్ను మిస్ అయ్యాను అని మిస్ అయినందుకు దుఃఖపడతారు, తిరిగి కలుసుకున్నందుకు హ్యాపీ ఫీల్ అవుతారు. హల్లెలూయా. యేసయ్య రెక్కల కిందకి చేరినప్పుడు నాకదే చెప్తున్నాను, సంతోషం దుఃఖం 2 వచ్చినాయి. ఎందుకంటే ఇప్పటికైనా నేను నిజమైన దేవుని యొద్దకు
నా తండ్రి దగ్గరికి, నా సృష్టికర్త దగ్గరికి, ఏ చేతులు నన్ను నిర్మించినాయో ఆ చేతుల కిందకి ఇప్పుడు నేను చేరాను. హల్లెలూయా. తలంపులు, ఏ తలలో ఆలోచించిన తలంపులు నాకు రూపునిచ్చిన ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి నేను చేరాను. ఆయన సురక్షితమైన రెక్కల క్రిందికి ఈరోజు నేను చేరాను. ఇక నాకు ఎదురు లేదు, ఇక నాకు భయం లేదు. ఎందుకంటే నా తండ్రి నేను కలుసుకున్నా. ఇంతకాలం ఒంటరి పోరాటం చేశాను. గాలివానల చేత కొట్టబడ్డాను. అట్లబడి ఇట్లబడి ఇప్పుడు చివరికి సృష్టికర్త దగ్గరికి చేరాను. ఇక నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు. అవసరమైతే నన్ను ఎత్తుకొని ఆయనే మోసుకెళ్తాడు.